ఐపీఎల్ 2024 సీజన్లో 11 మ్యాచ్లు ఆడి 8 ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్ ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బతీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్కు ఝలకిచ్చింది. బంతితో విజృంభించి బ్యాటుతో చెలరేగిన ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. విధ్వంసక బ్యాటింగ్తో ఒక దశలో ప్రత్యర్థి జట్లన్నింటినీ వణికించి ఆ పైన గాడి తప్పిన సన్ రైజర్స్ బ్యాటర్లు మరోసారి తేలిపోవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ప్లే ఆఫ్స్ రేసులో ప్రతి మ్యాచ్ కీలకంగా మారిన దశలో సన్ రైజర్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం నాడు వాంఖెడేలో హైదరాబాద్ నిర్దేశించిన 174 పరుగుల విజయ లక్ష్యాన్ని ముంబై మరో 16 బంతులు ఉండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్ మెరుపు శతకంతో జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. సూర్యకుమార్ యాదవ్ 51 బంతుల్లో 12 ఫోర్లు 6 సిక్సర్లతోటి 102 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక తెలుగు కుర్రాడు తిలక్ వర్మ సైతం అతనికి సహకారాన్ని అందించాడు. 32 బంతులు ఎదుర్కొన్నటువంటి తిలక్ వర్మ 6 ఫోర్లతోటి 37 పరుగులు చేసి సూర్యకుమార్ యాదవ్కు చక్కటి సహకారాన్ని అందించాడు. తిలక్ వర్మ సైతం నాటౌట్గా నిలిచాడు. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 1 వికెట్ తీసుకున్న కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. మొదట హైదరాబాద్ జట్టు 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్స్ తోటి 48 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలవగా, చివరిలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 17 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతోటి 35 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. పీయూష్ చావ్లా 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీసి హైదరాబాద్ జట్టును దెబ్బతీశారు. 12 మ్యాచ్లలో సన్ రైజర్స్కి ఇది 6వ ఓటమి. ముంబై ఇండియన్స్ జట్టు ఇన్నింగ్స్ను ఆరంభించిన తీరు చూస్తే ఆ జట్టు చిత్తుగా ఓడిపోతుందనే అనిపించింది ఎవరికైనా. ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ పేలవ ఫామ్ను కొనసాగించగా 3వ స్థానంలో వచ్చినటువంటి నమన్ ధీర్ కూడా తేలిపోయాడు. ఇషాన్ కిషన్ 9 పరుగులకు, రోహిత్ శర్మ 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ కాగా నమన్ ధీర్ డక్అవుట్ అయ్యాడు. ఇషాన్ను యాన్సన్, రోహిత్ను కమిన్స్ పెవిలియన్కు చేర్చారు. ఇన్నింగ్స్ 3వ ఓవర్లో మెడిన్ వేసిన భువనేశ్వర్ 5వ ఓవర్లో ధీర్ను అవుట్ చేశాడు. 5 ఓవర్లకు ముంబై స్కోరు 3 వికెట్ల నష్టానికి 36 పరుగులు. ఈ స్థితిలో ఆత్మరక్షణకు పోకుండా ఎదురుదాడి చేసిన సూర్యకుమార్ యాదవ్ నిమిషాల్లోనే మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. చూస్తుండగానే స్కోర్ బోర్డు రాకెట్ వేగాన్ని అందుకుంది. మరో ఎండ్లో తిలక్ వర్మ ఆచితూచి ఆడుతూ చక్కటి సహకారాన్ని అందిస్తుంటే సూర్య చెలరేగిపోయాడు. ఆరంభంలో పొదుపుగా బౌలింగ్ చేసిన బౌలర్లందరికీ వాళ్ళ యొక్క గణాంకాలను సూర్య మార్చేశాడు. యాన్సన్ వేసిన 7వ ఓవర్లో సూర్య 2 ఫోర్లు 2 సిక్సర్లు బాదటంతో 22 పరుగులు వచ్చాయి. 30 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్న సూర్య ఆపై టాప్ గేర్లోకి వెళ్ళిపోవడంతో ముంబైకి ఎదురు లేకుండా పోయింది. ముంబై విజయానికి 6 పరుగులు అవసరమైన స్థితిలో 96 పరుగులపైన నిలిచిన సూర్య 6 కొట్టి తన శతకాన్ని పూర్తి చేయడంతో పాటు మ్యాచ్ను ముగించాడు. ఇక సీజన్ ఆరంభంలో మెరుపు ఆరంభాలందించి ఆ తర్వాత లయ తప్పిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జోడీ ఈ మ్యాచ్లో కూడా తడబడింది. టాస్ ఓడి సన్ రైజర్స్ బ్యాటింగ్ చేయగా మొదట్లో హెడ్ తన శైలికి విరుద్ధంగా నెమ్మదిగానే ఆడాడు. అభిషేక్ శర్మ ఎంతోసేపు క్రీజ్లో నిలవలేకపోయాడు. అతన్ని బుమ్రా పెవిలియన్కు చేర్చాడు. ఆ కాసేపటికే హెడ్ను అరంగేట్ర బౌలర్ కాంబోజ్ అవుట్ చేశాడు. కానీ అది నోబాల్ కావడంతో హెడ్ బతికిపోయాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న హెడ్ ధాటిగా స్కోర్ పెంచాడు. కాంబోజ్ బౌలింగ్లోనే హెడ్ ఇచ్చిన సులువైన క్యాచ్ను తుషారా చేజార్చిన ఆ కాసేపటికే అతడిని చావ్లా అవుట్ చేసి ముంబైకి ఉపశమనాన్ని ఇచ్చాడు. అంతకంటే ముందు మయాంక్ అగర్వాల్ను కాంబోజ్ బౌల్డ్ చేశాడు. చాలా మ్యాచ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని మయాంక్ అగర్వాల్ ఉపయోగించుకోలేకపోయాడు. హెడ్ అవుట్ అయ్యాక వికెట్ల పతనం ఊపందుకుంది. ఓ ఎండ్లో హార్దిక్, మరో ఎండ్లో పీయూష్ చావ్లా వికెట్ల మీద వికెట్లు పడగొట్టారు. 20 పరుగులు చేసినటువంటి నితీష్ కుమార్తో పాటుగా 17 పరుగులు చేసిన యాన్సన్, 10 పరుగులు చేసినటువంటి షాబాజ్లను హార్దిక్ పాండ్యా పెవిలియన్కు చేర్చాడు. ప్రమాదకర క్లాసన్ను చావ్లా బౌల్డ్ చేశాడు. 16 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోరు 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు. ఎస్ఆర్హెచ్ స్కోరు కనీసం 150 అయినా అవుతుందా అని సందేహాలు కలిగాయి. అయితే కెప్టెన్ కమిన్స్ ఆఖరి ఓవర్లో చెలరేగి ఆడి జట్టుకు ఊహించిన దానికంటే ఎక్కువ స్కోరే అందించిపెట్టాడు. అతడి ధాటికి చివరి 4 ఓవర్లలో హైదరాబాదు 48 పరుగులు సాధించింది. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 30 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 1 సిక్స్ తోటి 48 పరుగులు చేసి పీయూష్ చావ్లా బౌలింగ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ అభిషేక్ శర్మ 16 బంతులు ఎదుర్కొని 1 సిక్స్ తోటి 11 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో ఇషాన్ కిషన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి మయాంక్ అగర్వాల్ 6 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 5 పరుగులు మాత్రమే చేసి కాంబోజ్ బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది. ఇక నితీష్ కుమార్ రెడ్డి 15 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 20 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో కాంబోజ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. క్లాసన్ 4 బంతులు ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే చేసి పీయూష్ చావ్లా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. మార్కో ఎన్సన్ 12 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ 1 సిక్స్ తోటి 17 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక షాబాజ్ అహ్మద్ 12 బంతులు ఎదుర్కొని
10 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అబ్దుల్ సమద్ 4 బంతులు ఎదుర్కొని 3 పరుగులు మాత్రమే చేసి చావ్లా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. చివరిలో వచ్చినటువంటి ప్యాట్ కమిన్స్ చిల్లరేగా ఆడాడు. 17 బంతులు ఎదుర్కొన్నటువంటి ప్యాట్ కమిన్స్ 2 4లు 2 6లతోటి 35 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా, చివరిలో బ్యాటింగ్ వచ్చిన సన్వీర్ సింగ్ 7 బంతులు ఎదుర్కొని 8 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఇక ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా, పీయూష్ చావ్లా చెరో 3 వికెట్లు తీయగా కాంబోజు, బుమ్రా చెరో వికెట్ తీశారు. అయితే బుమ్రా 1 వికెట్ తీసినా కూడా ఎప్పటిలాగానే కట్టుదిట్టంగా బౌలింగ్ వేశాడు. 4 ఓవర్లు వేసినటువంటి బుమ్రా కేవలం 23 పరుగులు మాత్రమే, అంటే ఓవర్కి 5.8 చొప్పున పరుగులు ఇచ్చి పరుగులను బాగా కట్టడి చేయడం అనేది జరిగింది. హార్దిక్ పాండ్యా, పీయూష్ చావ్లా కూడా పర్వాలేదనిపించారు. అయితే తుషార విఫలమయ్యాడు. అదేవిధంగా కాంబోజు, ఆరంగేట్రం బౌలర్ కాంబోజు కూడా భారీగానే పరుగులు సమర్పించుకోవడం జరిగింది. ఇక 174 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ముంబైకి ఆదిలోనే చుక్కెదురైంది. త్వరగా 3 వికెట్లను కోల్పోయింది ముంబై. 31 పరుగుకే 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 7 బంతులు ఎదుర్కొని 2 4లతోటి 9 పరుగులు చేసి మార్కో ఎన్సన్ బౌలింగ్లో మయాంక్ అగర్వాల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, మరొక ఓపెనర్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 5 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 4 పరుగులు మాత్రమే చేసి కమిన్స్ బౌలింగ్లో క్లాసన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన నమన్ధీర్ 9 బంతులు ఎదుర్కొని అసలు పరుగులేమీ చేయకుండానే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో మార్కో ఎన్సన్కి క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఒక రకంగా ముంబై ఇండియన్స్కి ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. 51 బంతులు మాత్రమే ఎదుర్కొన్నటువంటి సూర్యకుమార్ యాదవ్ 12 4లు 6 6లతోటి 102 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా, తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్కు చక్కటి సహకారాన్ని అందించాడు. 32 బంతులు ఎదుర్కొన్నటువంటి తిలక్ వర్మ 6 4లతోటి 37 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు 17.2 ఓవర్లలోనే 174 పరుగులు చేసి మొత్తంగా 7 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించడం జరిగింది. ఇక ఎస్ఆర్హెచ్ బౌలర్లో దాదాపుగా అందరూ కూడా విఫలమయ్యారు. భువనేశ్వర్ కుమారు, మార్కో ఎన్సన్, ప్యాట్ కమిన్స్ వీళ్ళు ముగ్గురు తలా 1 వికెట్ పడగొట్టారు. మిగతా బౌలర్లు అంటే నటరాజన్ కానీ, నితీష్ రెడ్డి కానీ, షాబాజ్ అహ్మద్ కానీ వికెట్లు ఏవి తేలేకపోయారు. అయితే భువనేశ్వర్ కుమారు చక్కటి బౌలింగ్ ప్రదర్శించాడు. 1 వికెట్ తీసినప్పటికీ 4 ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి మరి పరుగులను బాగా నియంత్రించాడు. ఓవర్కి 5.5 చొప్పున మాత్రమే పరుగులు ఇవ్వటం జరిగింది. అయితే మార్కో ఎన్సన్ భారీగా ధారాళంగా పరుగులు ఇచ్చాడు. 3 ఓవర్లలోనే 45 పరుగులు, అంటే ఓవర్కి 15 చొప్పున పరుగులు ఇవ్వటం అనేది జరిగింది. ఇక తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి తాను T20 క్రికెట్లో వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్గా ఎందుకు ఉన్నానో నిరూపించి ఈ మ్యాచ్లో ఒంటి చేత్తోటి ముంబై ఇండియన్స్కి విజయాన్ని అందించినటువంటి సూర్యకుమార్ యాదవ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికను ఒకసారి గమనించినట్లయితే ఈ మ్యాచ్లో విజయంతో ముంబై ఇండియన్స్ పెద్దగా సాధించింది ఏమీ లేదు. దాదాపుగా ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ఇప్పటికే నిష్క్రమించినప్పటికీ 10వ స్థానం నుంచి 9వ స్థానానికి ఎగబాకింది ముంబై ఇండియన్స్. దీంతో గుజరాత్ టైటాన్స్ 10వ స్థానానికి మొదటిసారిగా అట్టడికి పడిపోయింది గుజరాత్ టైటాన్స్. ఇక ఈ మ్యాచ్లో ఓటమితోటి ఎస్ఆర్హెచ్ స్థానం ఏమీ మారలేదు, 4వ స్థానంలో కొనసాగుతుంది. కాకపోతే ఈ మ్యాచ్లో ఓటమితోటి ఎస్ఆర్హెచ్ యొక్క నెట్ రన్ రేటు మైనస్లోకి పడిపోయింది. -0.065కు పడిపోయింది. ఇది చాలా కీలకం కాబోతుంది. రానున్న రోజుల్లో ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్కు చేరాలంటే మిగతా జట్లతోటి సమానమైనటువంటి పాయింట్లు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా నెట్ రన్ రేట్ అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్లో ఓడిపోయినా మరి ఆ నెట్ రన్ రేటు పడిపోవడం అనేది ఆ జట్టుకు కొంత ఇబ్బందికరంగా ఉంది. ప్రస్తుతం అయితే ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో ఓడిపోయినా కూడా 4వ స్థానంలోనే కొనసాగుతుంది. ఇంకా 3 మ్యాచ్లు ఆడాల్సినటువంటి ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా 2 మ్యాచ్లు గెలిచినట్లయితే ప్లే ఆఫ్స్కి చేరుతుంది. ఆ మ్యాచ్ చాలా కీలకం కాకున్నాయి. ఇక ప్రస్తుతం కేకేఆర్ టేబుల్ టాపర్గానే కొనసాగుతుంది 16 పాయింట్లతోటి. రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా 16 పాయింట్లతోటి ఉన్నప్పటికీ కేకేఆర్కి కొంత మెరుగైన నెట్ రన్ రేట్ ఉండడం వల్ల మొదటి స్థానంలో, నెట్ రన్ రేట్లో కొంత వెనుకబడ్డ రాజస్థాన్ రాయల్స్ 2వ స్థానంలో ఉండగా సిఎస్కే 3వ స్థానంలో ఉంది. సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జీ ఈ 3 జట్లు కూడా 3, 4, 5 స్థానాలలో ఉన్నటువంటి ఈ 3 జట్లకి 12 పాయింట్లు ఉన్నప్పటికీ మెరుగైన నెట్ రన్ రేటు ఉన్న సిఎస్కే 3వ స్థానంలో, ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ 4వ స్థానంలో, ఆ తర్వాత ఎల్ఎస్జీ 5వ స్థానంలో ఉన్నవి. సో తర్వాత డీసీ 6వ స్థానంలో, ఆర్సీబీ 7వ స్థానంలో, పంజాబ్ కింగ్స్ 8వ స్థానంలో, ముంబై ఇండియన్స్ 9వ స్థానంలో, చివరి స్థానంలో గుజరాత్ టైటాన్స్ నిలవడం జరిగింది. ఇది ఈ మ్యాచ్ తర్వాత తాజాగా పాయింట్ల పట్టిక పరిస్థితి. సో ఈ మ్యాచ్లో గెలుచుంటే ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కి మరింత ముందుకు దూసుకు వెళ్ళేదే, ప్లే ఆఫ్స్ ముంగిట నిలిచేదే. ఈ మ్యాచ్లో ఓటమితోటి మళ్ళీ మిగిలిన 3 మ్యాచ్ల భవితవ్యము ఆధారపడి ఉంది. ఎస్ఆర్హెచ్ యొక్క భవితవ్యం ఆధారపడి ఉంది. 3 మ్యాచ్లలో కనీసం 2 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్స్కి చేరేటటువంటి అవకాశం ఉంది. సో ఇది ప్రస్తుత పరిస్థితి.